సూపర్ 6 పథకాలంటూ జనాలకి కంటి నిండా డబ్బుల్ని చూపించి చేతుల నిండా ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి వంచించి ఆ పైన పైసా డబ్బులు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు తమ తప్పు కవర్ చేసుకోవడానికి, ప్రజల్ని కాస్త దారి మళ్లించడానికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను తీసుకొచ్చి తెలంగాణ, కర్ణాటకల్లో పోటీ పెట్టించి తద్వారా గెలిచినా ఓడినా వాళ్ళనెత్తిని రుద్దేద్దామని చూసుకుంటున్నారు. ఈ సందర్భంలో సోనియా గాంధీ అయితే పోటీ అంటే రాయ్బరేలీ నుంచి పోటీ చేసేటటువంటి ఆవిడ ఈ దఫా దక్షిణాది నుంచి చేస్తారన్నటువంటి ప్రచారం జరిగింది. కానీ సోనియా గాంధీ అసలు ఈ దఫా పోటీనే చేయట్లేదు. ఆవిడ రాయ్బరేలీ కాదు, వాస్తవంగా హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేస్తారని నిన్నొచ్చింది. కానీ ఇప్పుడు రాజస్థాన్ నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. రేపు లాస్ట్ రోజు నామినేషన్లకి ఆవిడ రాజస్థాన్ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నటువంటిది కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అంటే ఆవిడ ప్రత్యక్ష రాజకీయాలకి ఇక దూరం అయిపోయినట్టే. రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక లేదా అక్కడ పోటీ చేయకపోతే పారిపోయినట్టు అవుతుంది. ఎందుకంటే అక్కడే ఉన్నటువంటి అమేధీ నుంచి రాహుల్ గాంధీ క్రిందసారి భయపడి కేరళ నుంచి కూడా, వాయిల్పాడ్ నుంచి కూడా పోటీ చేశారు. దాంతో అమేధీలో ఓడిపోయారు. స్మృతి ఇరానీ అక్కడ గెలిచారు. ఇప్పుడు రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చెయ్యననటం అనేది ఒక ఆందోళన కలిగించింది కాంగ్రెస్ శ్రేణులు. ఎందుకంటే భయపడుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలే ఉత్తరప్రదేశ్లో పోటీ చేయడానికి భయపడుతున్నారంటే అంతగా ప్రజా వ్యతిరేకత ఉందా కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి. రెండవది, ఇప్పుడు అక్కడ ప్రియాంక గాంధీ వాద్రా కూడా పోటీ చేయకపోతే రాయ్బరేలీ కూడా ఈ దఫా బీజేపీ గెలుచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక కీలకమైనటువంటి అంశమైంది. కాంగ్రెస్కు ఒక ఇజ్జత్గా సవాల్ అయింది.